రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రానివని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కోసం వచ్చాడు ప్రచారానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం కేసీఆర్ పేరు ఉన్నాడు. ఏ పార్టీ కోసం వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతి మంత్రి ఈ క్యాబినెట్లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతిమయమైన మంత్రి క్యాబినెట్లోనే లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ శాఖల ప్రతి బియ్యం గింజ కూడా మోడే కొంటున్నాడు. సిగ్గులేదా నీకు? అబద్ధాలు మాట్లాడతానికి ఏం పుట్టుక పుట్టినావు? నీ ప్రతి గింజ నీ క్యాబినెట్లో కూడా నీ మంత్రిత్వ శాఖలో కూడా మోడీ కొంటున్నాడు. పైసలు వస్తలేవంటే ఏడుకెళ్ళి చెప్తున్నావు అవినీతి. నువ్వు బుద్ధి ఉండాలి. ఈ వయసుకు వచ్చినావు. కేంద్రం నుండి ఎలాంటి నిధులు రావట్లేదు. కేంద్రం నుండి ఎలాంటి నిధులు రావట్లేదు. అదే చెప్తున్నా కదా ఇప్పుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పినా కదా. మరి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలేకరులు ఒక ప్రశ్న అడిగితే దాన్ని ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవినీతి పరుడు అని మాట్లాడడం జరిగింది. ప్రతి ఆధారాలు లేకుండా ఈ ధర్మపురి అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము బాగా అలవాటైపోయింది. మీ తండ్రి గారు పిసిసిగా ఉన్నప్పుడు బీఫామ్ల కోసం ఏదైతే మీ దగ్గరికి వచ్చి తీసుకుపోమని చెప్పడం జరిగింది. మీ దగ్గరికి వచ్చిన ఏదైతే అభ్యర్థులకు మీకు సూట్ కేసు ఇస్తేనే బీఫామ్ ఇచ్చిందని గతంలో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు తెలపడం జరిగింది. నువ్వు దానికి ఎందుకు సమాధానం చెప్తలేవు? గడుగు గంగాధర్ గారు ఇవ్వడం జరిగింది. మీరు రాజకీయాలకు రాకముందు ఆస్తులు ఎంత, మీ ఇప్పుడున్న ఆస్తులు ఎంత? అరవింద్ నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి నీకేమన్నా తెలుసా? ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయింది. ఎన్నడూ కూడా ఆయన ఓడిపోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనిక మన బార్డర్ ఫోర్స్లో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు, గొప్ప సైనికుడు. దేశం కోసం జవాన్గా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇవాళ నువ్వు దేశం కోసం నువ్వేం చేసినావు చెప్పు? దేశం కోసం, ధర్మం కోసం అని అన్ని అబద్ధాలు మీరు మాట్లాడడం, ఉట్టిగానే ఏదో అవినీతి ఆరోపణ చేయడం సమంజసం కాదు అరవింద్. ఇంకొక విషయం చెప్తున్నారు, నీవు కొరుట్ల నియోజకవర్గంలో పోటీ చేసినావు. ఇక్కడ ఉన్నటువంటి పాపం ఆశావాహులను, పాపం వాళ్ళు 5 ఏళ్ళు కష్టపడ్డ ఆశావాహులను పక్కకు పెట్టి నువ్వు ఇక్కడ వచ్చి పోటీ చేసి ఓడిపోయినావు. ఓడిపోయినాక మళ్ళా కొరుట్ల నియోజకవర్గం కన్నెత్తి కూడా చూడడం లేదు. నీకు ఇక్కడ 2 సార్ల పాపం వేంపేట సర్పంచ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నీకు ఆ ఊర్లో మెజారిటీ తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో నీకు ఆయన పాపం తిరుపతిలో గుండెపోటుతో చనిపోతే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 2. అంత కష్టపడ్డ కార్యకర్తకు నువ్వు ఇచ్చిన విలువేంది? బీజేపీ కార్యకర్తకి ఇచ్చిన విలువేంది? ఆయన చనిపోతే కనీసం కుటుంబ సభ్యుల్ని పరామర్శించినవా? రాజకీయ నాయకులకు ఏం పని ఉంది? కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏమైనా ప్రెస్ మీట్ పెట్టుడు, వీళ్ళను వాళ్ళను తిట్టడం తప్ప నువ్వు చేసే పని ఏం లేదు. ముఖ్యమంత్రి గారి మీద కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు? స్మార్ట్ సిటీ అని దాని గురించి మాట్లాడితే నువ్వు స్మార్ట్ సిటీ తేలేకపోయినావు అని మాట్లాడేది. నువ్వు ఏం చేసినావు అసలు? నువ్వు ఈ 5-7 సంవత్సరాలలో
పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసినావు నువ్వు ఒక ప్రధానమంత్రిగా నాకు దగ్గర అని చెప్పినామని మాట్లాడడం జరిగింది కానీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన నిజామాబాద్ పార్లమెంట్కి ఏం తెచ్చినావు అని దానికి నువ్వు ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడతాడు, చదువు రాదు, ఇది రాదు, ఏదేదో మాట్లాడుతున్నావు, అవినీతి పరులని మాట్లాడుతున్నావు. నువ్వు అవినీతి పరుని నేను చెప్తున్నా. ధర్మపురి అరవింద్ అనేటోడు అవినీతి పరుడు. నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు తగ్గట్టు మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు